నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పూర్వీకుల కాలం నుండి వస్తున్న జీవనాధారాన్ని కాపాడండి. రేణిగుంట అంగడి భూమిపై వివాదం, బెదిరింపుల ఆరోపణలు అంటూ బాధితుడి ఆవేదన. రైతు నాయకులు హెచ్చరిక. పూర్వీకుల కాలం నుండి కొనసాగుతున్న అంగడిని బలవంతంగా తొలగించేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ తాము 1980వ సంవత్సరం నుండి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలో ఉన్న చిన్న టీ షాప్ అంగడిని నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఈ అంగడి తమ కుటుంబానికి ఏకైక జీవనాధారమని పేర్కొన్నారు. అయితే సమీప భూమిని 2010లో కొనుగోలు చేసిన ఒక ప్రముఖ వైద్యుడి భర్త తమ అంగడిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశ్యంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మా సర్వే నెంబర్ వారి సర్వే నెంబర్ వేరే అయినప్పటికీ ఇది నాదే అంటూ పోలీసులు ఇతర వ్యక్తులను తీసుకువచ్చి ఖాళీ చేయించాలని ఒత్తిడి చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలి అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల ద్వారా కోర్టు ద్వారా సర్వే నిర్వహించి నిజానిజాలు బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలోనే తమ అంగడికి సంబంధించిన విద్యుత్ బిల్లులు ఆధారాలు ఉన్నప్పటికీ తప్పుడు రికార్డులతో కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. మా అంగడి లేకపోతే మాకు జీవనం లేదు, మమ్మల్ని రోడ్డున పడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు, వామపక్ష నేతలు మాట్లాడుతూ పేదల జీవనాధారాలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. డబ్బున్నవారు పేదల అంగడ్లను, భూములను ఆక్రమించుకోవడం సమంజసం కాదని తెలియజేశారు. సర్వే నెంబర్లు స్పష్టంగా వేరైనా తప్పుడు పత్రాలతో ఒత్తిడి చేయడం దుర్మార్గమని విమర్శించారు. మండల రెవెన్యూ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సంబంధిత భూమిపై సర్వే నిర్వహించాలని, నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కోర్టు వ్యవహారం పేరుతో సర్వే చేయకపోవడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారుతోందని పేర్కొన్నారు. పోలీసులు కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించి పేదలకు రక్షణ కల్పించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు మునిరామయ్య, కుమారస్వామి, సిపిఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత, రైతు సంఘం నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుమారస్వామి. నేను ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో టీ షాప్ పెట్టుకుని నడుపుతా ఉన్నాను. ఏమంటే మేము 1990 నుంచి 80 నుంచి మేము అక్కడే ఉన్నాము. పక్కన ల్యాండ్ అయినా 2010లో కొనిన తర్వాత ఆ ల్యాండ్ నాది అని చెప్పి కోర్టుకి వేశాడు. కానీ అతని సర్వే నెంబరు, ఇది సర్వే నెంబరు వేరే. కానీ అతను వచ్చి దౌర్జన్యంగా చేసి ఇది నాదే అని చెప్పి ఖాళీ చేయించాలని చెప్పి పోలీసు వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. దాన్ని నాకు న్యాయం చేసింది. సర్వే నెంబర్లని చూసి అధికారులు ప్లస్ కోర్టు ద్వారా అయినా సరే, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, పోలీసు వాళ్ళైనా సరే, ఎవరైనా సరే నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అతని సర్వే నెంబర్ వేరే, నా సర్వే నెంబర్ వేరే. సర్వేని వేసి ఏపీఐసి సర్వేయరు, మండల సర్వేలు అందరూ వేసి సర్వే చేసి అతని ల్యాండ్ అతను సర్వే చేసి ఇవ్వాల్సిందిగా, నా ల్యాండ్ నాకు ఇవ్వాల్సిందిగా నేను సహాయం కోరుతున్నాను. ఉందామయ్య రైతు సంఘం అధ్యక్షుడిని, ఎర్రరెడ్డిపాలెం. అది మాకు ఇతను వచ్చేసి మాకు తెలియపరిచినాడు. ఈ పక్కన సుధాకర్ రెడ్డి అనే అతను నాది అంగడి నేను కట్టించినాను, వాడికి ఇచ్చినాను మీకు అని చెప్పి కోర్టులో మమ్మల్ని వేసినాడు. మా దృష్టికి ఇంత ముందు రాలేదు. అది ఇప్పుడు మాకు వచ్చి విమర్శించినాక అదట్టే కోర్టుకి నేను కట్టించినాడు అనేసి ఆయన కొని 2010లో 1999లో ఈ ఫాదర్ ఆడ కట్టుకొని అంగడి పెట్టుకొని కరెంటు బిల్లు కూడా 1999లో కరెంటు బిల్లు ఉంది. అయినా ఈయన 2010లో కొనేసి నేను అంగడి నేను కట్టి నేను బాడికి ఇచ్చినాను అనేసి క్రియేట్ చేసి కోర్టు వేయడం జరిగింది. అందువల్ల కోర్టు వాళ్ళని కూడా నమ్మించి ఆర్డర్లు పాస్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ అన్యాయాన్ని కాపాడి ఈ కోర్టు వారు అమ్మేననేసి కొత్తలేసి ఇది కరెక్టా కాదని తేల్చాల్సిందిగా కోరుచున్నాం. పోలీసు వాళ్ళు కూడా గౌరవించి, పోలీసులను కూడా మమ్మల్ని గౌరవించి కాపాడాల్సిందిగా కోరుచున్నాము. అట్లా లేకపోతే ఇది ఎంతమందికి ఇట్లా ఇదిగా చేస్తారో, దీనికి ఇంతమంది ఈ విధంగా ఇట్లా క్రియేట్ చేయనాడైతే ఎంతమందిని క్రియేట్ చేసి ఇంకా యాడ్ చేసేటటువంటి కొంచెం ఖండించాల్సిందిగా కోరుచున్నాము. నేను సిపిఎం పార్టీ లీడర్ని, రైతు సంఘం చూస్తాను. ఈరోజు పేదలు ఎవరైతే పేదలు ఉండి ఎక్కడో ఒక చోట చిన్న స్థలంలో వాళ్ళు బతుకు కోసం ఒక అంగడి పెట్టుకొని బతుకుతా ఉండే వాళ్ళ మీద
బాగా డబ్బు ఉండి బలిసిన వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించాలని రకరకాల ప్రయత్నాలు చేయడం, అసలు ఆ సర్వే నెంబర్కి పొత్తే లేదు, అయినా సరే నాదని చెప్పి రావడం అనేది చాలా అన్యాయము. ఏ తప్పుడు రికార్డులు తీసుకెళ్లి కోర్టులకు వెళ్ళడం, బెదిరించడం, మీరు ఖాళీ చేయాలని చెప్పి రావడం, ఇవన్నీ కూడా ఆపేక్షణీయం. వెంటనే మేము చెప్తున్నాం, పేదల జోలికి వస్తే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ సందర్భంగా వాళ్ళు గుర్తుంచుకోవాలి, మీకు డబ్బు ఉంది, అక్కడ లేకపోతే ఇంకో చోట కొనగలరు, చేసుకోగలరు. 20-30 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి ఒక కుటుంబం నడుస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఈదుల్లో ఎడబోయి బతకాలి, ఏమైపోవాలి ఆ కుటుంబం. కాబట్టి మేము చెప్తున్నాం, వాళ్ళ జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోము. తప్పుడు రికార్డులన్నీ కూడా ఎంఆర్ఓ గారు పరిశీలించాలి వెంటనే. ఇప్పుడు కోర్టులో ఉంది అని చెప్పి సర్వే చేయరు, మరి సర్వే చేస్తే కదా వాళ్ళ భూమి మా భూమి అని తెలిసేది. సరే, కోర్టుకి ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టు పట్టించుకోలేదు. వీటన్నిటిని పరిశీలించి వెంటనే న్యాయం జరగాలి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.